హలో స్టూడెంట్స్. సో లాస్ట్ వీడియోలో ఒక సింపుల్ ప్రోగ్రామ్ ఎలా చేయాలో చెప్పుకున్నాము. సో అంటే ఏంటి, జస్ట్ నాకు వెల్కమ్ టు సి అనే ఒక మెసేజ్ రావాలంటే ఏం చేయాలి, హలో మై నేమ్ ఇస్ నూతన్ అనే మెసేజ్ రావాలంటే ఏం చేయాలి, నాకు 2 లైన్స్లో మెసేజ్ రావాలంటే /n ఎలా వాడాలి అనే కాన్సెప్ట్ చెప్పుకున్నాం కదా. సో ఈ వీడియోలో మనం నెంబర్స్ మీద ఎలా వర్క్ చేయాలో చూద్దాం. అంటే లాస్ట్ వీడియోలో మనం మొత్తం ఓన్లీ టెక్స్ట్ మెసేజ్ హలో మై నేమ్ ఇస్ నూతన్ ఇటువంటి టెక్స్ట్ మెసేజ్ మీద చేసాము. ఇప్పుడు నాకు నెంబర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 20 + 30 అని ఇస్తే నాకు అవుట్పుట్లో ఏం రావాలి, 50 అని రావాలి. సో 20 + 30 ఇస్తే 50 రావాలి అంటే ఏం చేయాలి ఒకసారి చూద్దాం. ఓకే, సో ఫస్ట్ కామన్గా మనకి చెప్పుకున్నట్టే ఏంటిది, ఫస్ట్ స్టెప్ కామన్గా వైడ్ మెయిన్, తర్వాత CLR SCR. సో CLR SCR ఎందుకోసం వాడతాం మనం అంటే క్లియర్ స్క్రీన్ కోసం అని చెప్పుకున్నాం కదా. సో దాని తర్వాత నాకు 20 + 30. సో మనం ఏదైతే మెసేజ్ రావాలనుకుంటున్నామో దాన్ని ఎందులో రాయాలి, ప్రింట్ఎఫ్లో రాసి ఇక్కడ డబుల్ కొటేషన్ మార్క్స్లో నేను ఏం చేశాను 20 + 30 అని రాశాను. తర్వాత ప్రోగ్రామ్ క్లోజ్ చేశాను. సో నేను దీన్ని సేవ్ చేశాను, అవుట్పుట్ చూస్తాను, రన్ చేస్తే అవుట్పుట్ చూస్తే నాకు ఆన్సర్ ఏమొస్తుంది 20 + 30 అని వస్తుంది. కానీ నాకు ఏం రావాలి 50 రావాలి. మరి 20 + 30 ఎందుకు వచ్చిందంటే మనం ఫస్ట్ చెప్పుకున్నట్టు ఈ డబుల్ కొటేషన్ మార్క్స్లో మనం ఏదైతే రాస్తామో అదే నాకు ఇక్కడ అవుట్పుట్లో వస్తుంది. సో ఇక్కడ నేను ఇంతకుముందు హలో మై నేమ్ ఇస్ నూతన్ అని రాశాను, నాకు అవుట్పుట్లో ఏమొచ్చింది హలో మై నేమ్ ఇస్ నూతన్ అని వచ్చింది. వెల్కమ్ టు సి అని రాశాను, వెల్కమ్ టు సి వచ్చింది. 20 + 30 రాశాను కాబట్టి ఏమొస్తుంది నాకు అవుట్పుట్లో 20 + 30 అనే వస్తుంది. కానీ నాకు ఇక్కడ 20 + 30 రావద్దు, అవుట్పుట్లో ఏం రావాలి 50 రావాలి. మరి 50 రావాలంటే ఏం చేయాలి అంటే ఇక్కడ మనం ఒక స్ట్రింగ్ ఫార్మాట్ని వాడాల్సి ఉంటుంది. ఆ స్ట్రింగ్ ఫార్మాట్ అంటే ఏంటిది అనేది మనం ఆ స్ట్రింగ్ ఫార్మాట్స్ ఏంటి అనేది మనం తర్వాత క్లాసెస్లో చెప్పుకున్నాము. కాకపోతే ఇప్పటి వరకు మాత్రం మీరు %d అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో %d అని చెప్పేసి డబుల్ కొటేషన్ తర్వాత కామా ఇచ్చేసి 20 + 30 అని రాశాను. సో ప్రింట్ఎఫ్లో 20 + 30 అని రాశాను. ఏమవుతుంది నాకు అంటే, సో చూడండి ఫస్ట్ ఏమవుతుంది అంటే 20 + 30 అనేది క్యాలిక్యులేషన్ అవుతుంది. సో 20 + 30 క్యాలిక్యులేషన్ అయ్యి ఆ రిజల్ట్ ఏదైతే ఉందో అది నాకు ఇక్కడ %d+లో రిప్లేస్ అవుతుంది. సో రిజల్ట్ ఎంత 50. సో నాకు ఆన్సర్ ఏమొస్తుంది 50 అని వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ ఏమవుతుంది 20 + 30 క్యాలిక్యులేషన్ ఆ వచ్చిన రిజల్ట్ %dలో స్టోర్ అవుతుంది. సో %d+లో ఏమొస్తుంది ఇప్పుడు నాకు 50 అని అవుట్పుట్ వస్తుంది. ఒకవేళ నాకు ఆన్సర్ టోటల్ ఈజ్ 30 అని రావాలి. సో టోటల్ ఈజ్ 30 అని రావాలంటే ఏం చేయాలి అంటే ఇక్కడ చూడండి ఏం చేయాలి, డబుల్ కొటేషన్ మార్క్స్లో టోటల్ ఈజ్ %d అని చెప్పేసి ఇక్కడ 20 + 30. సో ఇలా రాసామనుకోండి. సో చూడండి అవుట్పుట్ ఏమొస్తుంది టోటల్ ఈజ్ %d ప్లేస్లో ఏమొస్తుంది ఈ వాల్యూ ఎంత 50. ఓకేనా. సో ఈ విధంగా మనం ఏది మ్యాథ్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇప్పుడు ఇది చూడండి, ఇక్కడ మనం 20 + 30 అని డైరెక్ట్ వాల్యూస్ ఇచ్చే బదులు వీటిని వేరియబుల్స్లో ఇచ్చుకుంటే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాము. ఇదే ప్రోగ్రామ్ని వేరియబుల్స్లో రాస్తే సో చూడండి ఇక్కడ నేను ఏం చేశానంటే 20 30 అనే బదులు CLR SCR తర్వాత A = 20 B = 30 అన్నాను. A = 20 B = 30 C = A + B. ఇప్పుడు నాకు రిజల్ట్ ఎందులో ఉంది Cలో ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేయాలి printf టోటల్ ఈజ్ C అన్నాను అనుకుందాం. సో టోటల్ ఈజ్ C అంటే ఏమవుతుంది నాకు ఆన్సర్ టోటల్ ఈజ్ C అని వస్తుంది. నాకు టోటల్ ఈజ్ C అని రావద్దు, Cలో ఉన్న వాల్యూ రావాలి. ఇంతకుముందు చెప్పాను కదా వాల్యూ రావాలన్నప్పుడు ఏం చేయాలి మనం %d వాడాలి తర్వాత C. సో టోటల్ ఈజ్కి టోటల్ ఈజ్ ఇక్కడ C వాల్యూ ఏదైతే ఉందో అది వచ్చేసి ఇక్కడ రిప్లేస్ అవుతుంది. సో ఇలా ప్రోగ్రామ్ రాసాము. రాసిన తర్వాత దీన్ని కంపైల్ చేస్తే ఏమవుతుందంటే 3 ఎర్రర్స్ వస్తాయి. ఏంటి ఆ 3 ఎర్రర్స్ అంటే A B C
ఏ ఏంటిదో నాకు తెలియదు, బి ఏంటిదో నాకు తెలియదు, సి ఏంటిదో నాకు తెలియదు అంటుంది సి లాంగ్వేజ్. ఎందుకంటే మనం వాటిని చెప్పకుండా, నేను నా ప్రోగ్రాంలో ఏబిసి ఉంటాయని చెప్పకుండానే ప్రోగ్రాంలో వాడుకుంటున్నాను కాబట్టి అది ఎర్రర్స్ ఇస్తుంది. అన్డిఫైన్డ్ సింబల్ ఏ, అన్డిఫైన్డ్ సింబల్ బి, అన్డిఫైన్డ్ సింబల్ సి అని ఎర్రర్ వస్తుంది. కాబట్టి ఏం చేయాలి, మనం ఎప్పుడైనా కూడా మన ప్రోగ్రాంలో ఏమైనా వేరియబుల్స్ వాడితే ఆ వేరియబుల్స్ని మనం స్టార్టింగ్ లైన్లోనే ఇంట్రడ్యూస్ చేయాలి. సో ఏంటి మన ప్రోగ్రాంలో ఏమేమి వాడుతున్నాము, ఏ వాడుతున్నాము, బి వాడుతున్నాము, సి వాడుతున్నాము, మరి ఏబిసి వాడుతున్నాం, ఓకే బాగానే ఉంది. మరి ఏలో ఏం స్టోర్ చేస్తున్నాము, బిలో ఏం స్టోర్ చేస్తున్నాము, సిలో ఏం స్టోర్ చేస్తున్నాము, నెంబర్స్ని స్టోర్ చేస్తున్నాం, ఆ విషయం కూడా చెప్పాలి. సో నెంబర్స్లో ఇక్కడ మనకి 2 టైప్స్ ఉంటాయి, ఇంటీజర్ నెంబర్స్ ఉంటాయి, ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్ ఉంటాయి. సో ఇక్కడ మనం వాడేటి ఏంటి, ఇంటీజర్స్, అంటే ఇందులో ఎటువంటి పాయింట్స్ లాంటి డెసిమల్ పాయింట్స్ రావు. సో ఆ విషయం కూడా చెప్పాలి. సో ఇక్కడ ఏం చేయాలి, నేను ఇంట్ ఏ కామా బి కామా సి అని డిక్లేర్ చేయాలి. అంటే ఇంటీజర్స్ ఏ బిసి అనే 3 వేరియబుల్స్ని నేను ప్రోగ్రాంలో వాడుకుంటున్నానని చెప్పాలి. సో ఇప్పుడు ప్రోగ్రామ్ కంపైల్ చేస్తాము, ఎటువంటి ఎర్రర్స్ రావు. ఒకసారి ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తే నాకు ఆన్సర్ ఏమొస్తుంది, టోటల్ ఈజ్ 50. ఓకేనా. సో ఈ విధంగా మనకి ప్రోగ్రామ్ అవుట్పుట్ వస్తుంది. ఓకేనా. సో సేమ్ ప్రోగ్రామ్ మనం ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. ఏంటది ఇంకో ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్? ఫర్ ఎగ్జాంపుల్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ తెలుసుకోవాలి. సో ప్రోగ్రామ్ ఎలా రాస్తామో చూద్దాం. సో ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అయినప్పుడు మన ప్రోగ్రాంలో ఏమేమి అవసరం, మనకి ఏరియా ఆఫ్ రెక్టాంగిల్కి ఫార్ములా ఏంటి, ఏ ఈక్వల్స్ టు ఎల్ ఇంటూ బి. అంటే మనం ఏ కనుక్కోవాలంటే మనకి ఏమేమి తెలవాలి, ఎల్ వాల్యూ తెలవాలి, బి వాల్యూ తెలవాలి. సో ఇలా ఉంటుంది, ఒకసారి చూద్దాం. సో మనకి మొత్తం ఎన్ని వాల్యూస్ అవసరం, 1 2 3. సో 3 కూడా ఇంటీజర్స్ కాబట్టి ఇంటీజర్ ఏ కామా ఎల్ కామా బి మూడింటిని డిక్లేర్ చేసేసాను. సో తర్వాత ఏం చేయాలి, సిఎల్ఆర్ ఎస్సిఆర్, ఎందుకోసము, ఇంతకుముందు ఏదైతే అవుట్పుట్ ఉందో అవుట్పుట్ని క్లీన్ చేయడం కోసము. దాని తర్వాత నేను ఎల్కి ఒక వాల్యూ ఇవ్వాలి, బికి ఒక వాల్యూ ఇవ్వాలి. సో ఎల్ వాల్యూ 10, బి వాల్యూ 5, సో బి వాల్యూ 8 అనుకున్నాము. సో నెక్స్ట్ ఎల్ వాల్యూ బి వాల్యూ తెలుసు కాబట్టి నేను ఏం చేయొచ్చు, ఏ కనుక్కోవచ్చు. ఏ ఈక్వల్స్ టు ఎల్ ఇంటూ బి, తర్వాత ఏం చేస్తాను నేను, ప్రింట్ఎఫ్ ఏరియా ఈజ్ ఎందులో ఉంది ఏరియా వాల్యూ, ఏలో. సో ఏరియా ఈజ్ %d కామా ఏ అంటాను. సో ఇప్పుడు నాకు ఆన్సర్ ఏమొస్తుంది, ఏరియా ఈజ్ ఏ వాల్యూ ఎంత, 80. ఓకే. సో ఈ విధంగా మనం ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ప్రోగ్రామ్ చెప్పుకోవచ్చు. ఓకే. సో మరి ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ నేను ఒకసారి రన్ చేశాను, ఆన్సర్ ఏమొస్తుంది, 80 వస్తుంది. ఇంకొకసారి రన్ చేశాను, అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది, 80 వస్తుంది. ఇంకొకసారి రన్ చేస్తే ఏమైనా వస్తుందా, వేరే వస్తుందా, 80 వస్తుంది. సో ఈ ప్రోగ్రామ్ నేను 100 టైమ్స్ రన్ చేసినా కూడా నాకు ఆన్సర్ ఏమొస్తుంది, ఏరియా ఈజ్ 80 అనే వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఎల్ వాల్యూ బి వాల్యూ ఏదైతే ఉందో వీటిని నేను ఫిక్స్ చేసి పెట్టాను, ఎల్ వాల్యూ 10, బి వాల్యూ 8 అని. అలా కాదు, నేను ప్రోగ్రామ్ రన్ చేస్తున్నప్పుడు నాకు నచ్చిన వాల్యూస్ నేను ఇవ్వాలి. ఆ వాల్యూస్ బేస్ చేసుకొని నాకు అవుట్పుట్ రావాలి. అంటే నేను ఇప్పుడు రన్ టైంలో ఇన్పుట్ ఇవ్వాలి. ఇప్పటి వరకు మనం ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ప్రోగ్రామ్ డిజైనింగ్ టైంలోనే ఇన్పుట్ ఇచ్చాను, అలా కాకుండా రన్ టైంలో ఇన్పుట్ ఇవ్వడం కోసము సో మనకు ఒక ఫంక్షన్ ఉంటుంది. ఆ ఫంక్షన్ ఏంటంటే స్కాన్ఎఫ్. సో స్కాన్ఎఫ్ ఎలా యూజ్ చేయాలో ఒకసారి చూద్దాము. సో ఇప్పుడు ఏం చేయాలి, అంటే సో ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఇన్పుట్ ఇవ్వాలి కదా, దేనికి ఇన్పుట్ ఇవ్వాలి, ఎల్కి ఇన్పుట్ ఇవ్వాలి, బికి ఇన్పుట్ ఇవ్వాలి. సో దానికోసం వేస్తాను నేను స్కాన్ఎఫ్, అన్ని స్మాల్ లెటర్సే, స్కాన్ఎఫ్. సో 2 వాల్యూస్ కదా, సో 2 వాల్యూస్ అన్నప్పుడు మేము %d అని ఇవ్వాలనుకున్నాం కదా. సో 2% డీస్ ఇచ్చాడు, ఒకటి ఎల్ కోసం ఇంకొకటి బి కోసం. ఇక్కడ స్కాన్ఎఫ్లో %dకి ఫర్ ఎగ్జాంపుల్ నా ప్రోగ్రాంలో ఒక 5% అవసరం. అలాంటప్పుడు వాటి మధ్యలో స్పేస్లు కానీ, కామాలు కానీ, ఫుల్ స్టాప్లు కానీ ఏమి ఇవ్వకూడదు. స్కాన్ఎఫ్లో, ప్రింట్ఎఫ్లో నీ ఇష్టం, నువ్వేమైనా చేసుకో. స్కాన్ఎఫ్లో మాత్రం ఎటువంటి ఇవ్వకూడదు. సో %d కామా పెట్టేసి దేనికి వాల్యూ ఇవ్వాలి, ఎల్కి ఇవ్వాలి, బికి ఇవ్వాలి.
ఫస్ట్ వాల్యూ ఎల్, సెకండ్ వాల్యూ బి. సో ఇలా రాశాను ప్రోగ్రామ్. సో ప్రోగ్రామ్ రాశాను, అవుట్పుట్ చూస్తే ఏమవుతుందంటే ఎర్రర్ వస్తుంది. ఎందుకు ఎర్రర్ వస్తుంది ఒకసారి చూద్దాం. ఎందుకు ఎర్రర్ వస్తుంది అంటే ఇక్కడ చూడండి, ఇది కంప్యూటర్ మెమొరీ చాలా పెద్దది, చాలా పెద్ద కంప్యూటర్ మెమొరీ ఉంది. అందులో ఎల్ అనేది ఎక్కడో ఇంత ఉంది, బి అనేది ఇంకెక్కడో కొంచెం ఉంది. సో అలాంటప్పుడు నేను ఒక వాల్యూ తీసుకెళ్ళి ఎల్లో స్టోర్ చేయి, ఇంకొక వాల్యూ తీసుకెళ్ళి బిలో స్టోర్ చేయి అంటే స్టోర్ అవుతుందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ సిటీలో ఒక పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్కి నేను ఒక పెన్ ఇచ్చేసి లేకపోతే ఒక మొబైల్ ఇచ్చేసి రాజుకి ఇచ్చేసిరా అన్నాను. ఈ మొబైల్ తీసుకెళ్ళి రాజుకి ఇచ్చేసిరా అంటే ఇచ్చేసి రాగలరా? ఇచ్చేసి రాలేరు. ఎందుకంటే అంత పెద్ద హైదరాబాద్ సిటీలో ఈ రాజు ఎక్కడ ఉన్నాడు ఏంటో దొరకబడడం కష్టం. అదేవిధంగా నేను ఒక వాల్యూ 10 అనే వాల్యూ తీసుకెళ్ళి ఎల్లో స్టోర్ చేయి, 20 అనే వాల్యూ తీసుకెళ్ళి బిలో స్టోర్ చేయి అంటే స్టోర్ చేసుకుంటుందా? ఇది ఎల్ ఇక్కడెక్కడో ఉంది, బి ఇక్కడెక్కడో ఉంది. సో ఇంత పెద్ద మెమొరీలో ఎల్ని బిని దొరకబట్టడం దానికి కష్టం. మరి అలాంటప్పుడు మరి ఏం చేయాలి? ఇప్పుడు నేను ఇచ్చిన మొబైల్ రాజుకు చేరాలి, ఏం చేయాలి? ఒక పర్సన్కి మొబైల్ ఇచ్చి మొబైల్తో పాటు ఏమి ఇవ్వాలి? సో రాజు అనే అతను పలానా దగ్గర ఉంటాడని అతని యొక్క అడ్రస్ ఇవ్వాలి. ఆ అడ్రస్ ఇస్తే ఆ అడ్రస్ పట్టుకొని వెళ్ళి ఆ రాజుకు ఆ మొబైల్ ఇచ్చేసి వస్తాడు అతను, అవునా కదా? సో అదే విధంగా ఇప్పుడు నేను ఒక వాల్యూ 10 తీసుకెళ్ళి ఎల్లో స్టోర్ చేయాలంటే సరిపోదు. సో ఏం చేయాలి? అడ్రస్ ఇవ్వాలి. సో ఇది అడ్రస్ సింబల్, అడ్రస్ ఆఫ్ ఎల్, అదేవిధంగా అడ్రస్ ఆఫ్ బి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? వాల్యూతో పాటు ఏమి ఇస్తున్నాను? అడ్రస్ కూడా ఇస్తున్నాను. సో ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి? మనం ఇచ్చిన వాల్యూ వెళ్ళేసి 10 వెళ్ళేసి ఎక్కడ స్టోర్ అవుతుంది? ఎల్లో స్టోర్ అవుతుంది. మనం ఇచ్చిన 20 వెళ్ళేసి ఎక్కడ స్టోర్ అవుతుంది? ఇక్కడ స్టోర్ అవుతుంది. సో ఈ రకంగా మనకు ఆన్సర్ వస్తుంది. ఒకసారి చూద్దాం. ఇప్పుడు ప్రోగ్రామ్ రాశాను, ఇలా ఏమైనా ఎర్రర్స్ వస్తాయా? నో ఎర్రర్స్. ప్రోగ్రామ్ రన్ చేశాను. ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు నాకు ఏమొస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 స్పేస్ 20 ఇచ్చాను. ఇప్పుడు ఏమవుతుంది? 10 వెళ్ళి ఎల్లో స్టోర్ అవుతుంది, 20 వెళ్ళేసి బిలో స్టోర్ అవుతుంది. సో తర్వాత A ఈక్వల్స్ టు 10 ఇంటూ 20 ఎంత? 200. సో నాకు ఆన్సర్ ఏమొస్తుంది? ఏరియా ఈజ్ 200. ఇంకొకసారి ప్రోగ్రామ్ రన్ చేశాను. ఇంకోసారి ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు ఏమవుతుంది? మళ్ళా బ్లాంక్గా స్క్రీన్ వస్తుంది. బ్లాంక్ స్క్రీన్ వచ్చినప్పుడు నేను 5, 6 అన్నాను. ఇప్పుడు 5 వెళ్ళి ఏలో స్టోర్ అవుతుంది, 6 వెళ్ళి బిలో స్టోర్ అవుతుంది. సో నాకు ఆన్సర్ ఏమొస్తుంది? ఏరియా ఈజ్ 30. ఇంకొకసారి రన్ చేశాను. ఇంకోసారి రన్ చేసినప్పుడు ఏమవుతుంది? మళ్ళీ బ్లాంక్ స్క్రీన్ వస్తుంది. నాకు నచ్చిన వాల్యూ ఇక్కడ 24. ఇప్పుడు నాకు ఆన్సర్ ఏమొస్తుంది? ఏరియా ఈజ్ 80. అంటే ఇక్కడ చూడండి, ఇంతమంది ప్రోగ్రామ్కి దీనికి తేడా అయింది. ఇంతమంది ప్రోగ్రామ్ మనం ఎన్నిసార్లు రన్ చేసినా సేమ్ అవుట్పుట్ వచ్చింది. కానీ ఇక్కడ ఏమవుతుంది? నేను ఇక్కడ వాల్యూస్ చేంజ్ చేస్తుంటే ఆ వాల్యూస్ తగ్గట్టులాగా అవుట్పుట్ వస్తుంది. సో దీన్ని ఏమంటామంటే డైనమిక్ ప్రోగ్రామ్ అంటాము. ఇంతకుముందు చెప్పుకున్నది స్టాటిక్ ప్రోగ్రామ్, ఎందుకంటే ఎల్ వాల్యూ ఇంత, బి వాల్యూ ఇంత అని ఫిక్స్ చేస్తాం అక్కడ. సో దాన్ని స్టాటిక్ ప్రోగ్రామ్ అంటాము. ఇక్కడ ఏంటి? మనం ఎల్ వాల్యూ, బి వాల్యూ ఫిక్స్ చేయలే. రన్ చేసినప్పుడు నాకు నచ్చిన వాల్యూస్ ఇస్తున్నాను ఎల్కి, బికి. సో దీన్ని ఏమంటాము? డైనమిక్ ప్రోగ్రామ్ అంటాము. ఓకే, బాగానే ఉంది. కాకపోతే ఇదే ప్రోగ్రామ్ వేరే ఇంకొక అతనికి రన్ చేయమని చెప్పాను. సో వేరే అతను రన్ చేయమన్నప్పుడు ప్రోగ్రామ్ రన్ చేయగానే స్క్రీన్ బ్లాక్గా వచ్చింది. సో అతనికి ఏం చేయాలో తెలియదు కాబట్టి ఆయన ఏం చేస్తాడు అంటే ఆయన పేరు రాసుకుంటాడు. ఆయన పేరు ఫర్ ఎగ్జాంపుల్ కిరణ్ అనుకుందాం. సో ఏం చేశాడు? కిరణ్ అని రాశాడు. రన్ చేసినప్పుడు ఏరియా ఈజ్ అని చెప్పేసి ఏదో వస్తుంది ఆన్సర్, అవునా కదా? అంటే ఆన్సర్ ఇక్కడ ఎవరైతే కిరణ్ అనే తను ఉన్నాడో, ఈ కిరణ్ అనే తను ఇన్పుట్లో వాల్యూస్ ఇచ్చే బదులు 2 నెంబర్స్ ఇచ్చే బదులు పేరు ఇచ్చాడు. అంటే అతను చేసింది మిస్టేక్. మరి ఆ మిస్టేక్ ఎందుకు జరిగిందంటే ఎవరైతే ప్రోగ్రామ్ రాశారో ఆ ప్రోగ్రామ్ రాసే వాళ్ళు కరెక్ట్గా రాయలేదు. ఎందుకంటే ఆయన పాపం ఆయన కిరణ్కి తెలియదు ఇక్కడ ఏం చేయాలో. తెలియక ఆయన చేశాడు కిరణ్ అని పేరు రాశాడు, అవునా కదా? సో అలా కాకుండా ఇక్కడ ఎప్పుడైతే ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు ఇక్కడ ఒక చిన్న మెసేజ్ వచ్చామనుకోండి, ఏమని? ఎంటర్ 2 నెంబర్స్ ఒక మెసేజ్ వచ్చింది అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? అతను నెంబర్స్ ఇచ్చేవాడు, కానీ బ్లాంక్గా ఉంది కాబట్టి ఆయనకి ఏం చేయాలో తెలియక కిరణ్ అని ఇచ్చాడు. సో ఈ మెసేజ్ రావాలి. ఎప్పుడైతే ప్రోగ్రామ్ రన్ చేస్తామో ఈ మెసేజ్ రావాలి. ఈ మెసేజ్ ఎప్పుడు రావాలి? మనం ఇన్పుట్ ఇవ్వడానికి ముందు. ఇది ఇన్పుట్ ఇచ్చే ఫంక్షన్ కదా స్కాన్ఎఫ్. ఈ ఇన్పుట్ కన్నా ముందు రావాలి. మెసేజ్ రావాలంటే ఎందులో రాస్తాం? మనం printf లో రాస్తాం. సో printf ఏమని రాయాలి?
ఎంటర్ 2 నెంబర్స్. సో ఇప్పుడు ఏమవుతుంది, వేరే ఎవరైనా ప్రోగ్రామ్ రాసినప్పుడు ఇక్కడ మెసేజ్ వస్తుంది, ఓకే 2 నెంబర్స్ ఇవ్వాలా అని అనుకొని అప్పుడు వాళ్ళకి నచ్చిన 2 నెంబర్స్ ఇస్తారు. 15, 5 అని ఇచ్చారు. సో నాకు అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది, ఏరియా ఈజ్ 75. ఓకే, సో ఈ రకంగా మనం ఈ స్కాలెఫ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.